హలో దోస్తులు, మీరు ఎప్పుడైనా ఇడ్లీతో ఉప్మా చేసారా? నాకైతే ఇడ్లీ అంత తినబుద్ధి కాదు. సో ఇవాళ ఉప్మా చేస్తున్న దాంతో ముందైతే ఒక ఉల్లిగడ్డ కోసుకుందాం సన్నగా. ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నాక కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని పొడుగు కోసుకొని అడ్డం కోసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎన్ని ఇడ్లీలు ఉన్నాయో అవి అయితే మెత్తగా విసికి ఇట్లా పిండిలకాయ వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. కొంచెం వేడైనాక ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుందాం. నాకైతే కరివేపాకు దొరికితే అది కూడా వేసుకోండి. కొంచెం కలిపేసి ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత పసుపు ఒకసారి కలిపేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం కారం పొడి వేసుకోండి. తర్వాత మంచిగా కలిపేసుకొని ముందే పిసికి పక్కకు పెట్టుకుని ఇడ్లీలన్నీ వేసుకొని మంచిగా పొడి పొడిగా వస్తట్టు మంచిగా కలిపేసుకొని తింపేసుకుంటే ఇడ్లీ ఉప్మా రెడీ. ఇక్కడ వేసేస్తున్నా. టేస్ట్ అయితే మస్తు ఉండే. అసలు మీకు కూడా ఇట్లా నచ్చకపోతే ఇట్లా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇడ్లీ ఉప్మా ట్రై చేసారా? నెక్స్ట్ టైం వీడియో అలా కమెంట్ చేయండి. బాయ్.